జై శ్రీరామ్. హైందవ శంఖారావ సభ కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం పలుకుతూ, మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి కూడా జనవరి 5న జరిగే ఈ హైందవ శంఖారావ కార్యక్రమంలో పాల్గొనడానికి లక్షలాదిగా తరలి వస్తున్న సమాచారం ఇప్పటికే మాకు అందుతున్నది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు, అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని సఫలం చేస్తున్నందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని సూచనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా వచ్చే సందర్భంలో అక్కడ ఏ విధమైన సౌకర్యం ఉంటుంది, మేము సభలో అన్నీ మేము గమనించడానికి, గ్రహించడానికి, తిలకించడానికి అవకాశం ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. అదే సందర్భంలో అందరూ కూడా విఐపి పాసులు ఉంటేనే లోపలికి రాణిస్తారేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇది వాస్తవం కాదు. హైందవ శంఖారావ సభకు వచ్చే అందరూ విఐపీలే. కానీ కొందరికి మాత్రం భద్రతా అవసరాల దృష్ట్యా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసి వస్తుంది. ఆ దృష్ట్యా అర్థం అవడం కోసం మనం విఐపి అనే భావాన్ని మనం తెలియజేయడం జరుగుతుంది. వచ్చేవారిని అందరినీ కూడా హైందవ శంఖారావ సభ విఐపీలుగా భావిస్తుంది. అయితే పెద్దలు, వారి వయసు, వారి అనుభవము, వారి శ్రేష్టమైనటువంటి బాధ్యత, అలాగే వారికి ఉన్నటువంటి భద్రతా కారణాలు, వీటి దృష్ట్యా కొన్ని గ్యాలరీలని వారి కోసం కేటాయించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆ విధంగా ఏ విధంగా అయితే విఐపి గ్యాలరీలో సౌకర్యాలు ఉన్నాయో అవే సౌకర్యాలు అన్ని గ్యాలరీలోనూ ఉంటాయి. విఐపి గ్యాలరీలో 15 మంది కార్యకర్తలు ప్రబంధకులుగా ఉంటే అన్ని గ్యాలరీలోనూ 15 మంది కార్యకర్తలు ప్రబంధకులుగా ఉంటారు. విఐపి గ్యాలరీలో ఉన్నటువంటి మంచినీటి సౌకర్యము, లేకపోతే మజ్జిగ వితరణ కేంద్రము, అలాగే అక్కడ అందించేటువంటి స్వల్పాహారం అన్ని గ్యాలరీలో అందించబడతాయి. విఐపి గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళు కూర్చోడానికి వేసే ఆసనాలు, కుర్చీలు అన్ని గ్యాలరీలోనూ వేయబడతాయి. కాబట్టి ఇవన్నీ గ్రహించాలి. కాబట్టి విఐపి కోసము అనే ఆలోచన, తపన వదిలిపెట్టి అందరము కూడా హైందవ శంఖారావ సభలో సుఖంగా, హాయిగా మనం వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము. కాబట్టి ఈ విఐపి అనేది ఒక ప్రత్యేకమైన కారణం కోసం, కొంతమందికి ఒక సముచితమైన ఒక స్థానాన్ని కేటాయించడం కోసం చేసిన ఏర్పాటు మాత్రమే. అందరికీ కూడా అన్ని సౌకర్యాలతో మనం అక్కడ సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నాము. ప్రతి ఒక్కరికి కనపడే విధంగా గ్యాలరీలో ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేస్తున్నాము. ధ్వని విభాగము అన్నీ కూడా చక్కగా మీకు సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు చేస్తున్నాము. మధ్యలో చక్కటి విస్తీర్ణంతో ఉన్న 30 అడుగుల రోడ్లు ఉంటాయి. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం క్రమశిక్షణని పాటించి ఈ కార్యక్రమంలో పాల్గొందాము. అదే సందర్భంలో ఒకసారి ఈ పక్కన ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణం చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా సభా ప్రాంగణం ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నది. ఇదంతా కూడా డయాస్. ఇది ఇక్కడ చక్కగా ఈ కార్యక్రమం జరిగేటటువంటి డయాస్ ఒక 100 అడుగుల విస్తీర్ణంలో, వెడల్పులో, ఒక 40 అడుగుల లోతులో, ఒక 8 అడుగుల ఎత్తులో ఈ డయాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వెనకాల ఈ పక్కన ఉన్నది ఇది సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే వేదిక. ఇటువైపుకి వస్తే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఉంటాయి అందరికీ కనపడే విధంగా. కాబట్టి ఇక్కడ పెద్దలు వచ్చినప్పుడు విఐపీలు ఎవరైతే ఉన్నారో వివిఐపీలు వేదిక మీద ఉండవలసిన వారు వచ్చి ఇక్కడ కాసేపు కూర్చున్న తర్వాత పైకి వారిని తీసుకొచ్చే వ్యవస్థ జరుగుతుంది. ఇవన్నీ కూడా జనరేటర్ల వ్యవస్థ ఉంటుంది. గ్రీన్ రూమ్, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన గ్రీన్ రూమ్స్ వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈ భాగాల్లో కావలసినటువంటి వైద్య సహకారం కోసం అంబులెన్స్లు కూడా రెడీగా ఉంటాయి. ఇవన్నీ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ధ్వని, విద్యుత్తు, మీడియాకి సంబంధించిన కోఆర్డినేషన్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంది. ఆన్లైన్ కోఆర్డినేషన్ అంతా కూడా. ఇవి ఈ 5+4 విఐపి గ్యాలరీలు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జిలు, ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యులు, మన పార్లమెంటు సభ్యులు, మంత్రివర్యులు, ఇట్లా పెద్దలందరూ కూడా, ధార్మిక సంస్థల నేతలు, వీరంతా కూడా ఇక్కడ కూర్చుంటారు. ఈ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన గ్యాలరీలు. కాబట్టి ప్రతి గ్యాలరీలోనూ సుమారుగా 2000 మంది ఉండేలాగా ఇక్కడ 50 గ్యాలరీలు ఉంటాయి. ప్రతి గ్యాలరీలోనూ కూడా కుర్చీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న విధంగా ప్రతి గ్యాలరీలోనూ కూడా ఈ పక్కన ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏవైనా శౌచాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు ఉంటుంది. వైద్య సౌకర్యం ఇక్కడ ఏర్పాటు ఉంటుంది. కాబట్టి ఇదే సౌకర్యం ఇటువైపున కూడా ఉంటుంది. కాబట్టి మధ్యలో 30 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉంటుంది. ఈ పక్కన 30 అడుగుల రోడ్డు ఉంటుంది. 30 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి 15 అడుగుల విడుతుతో రోడ్లు ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ చక్కటి సౌకర్యంతో గత 3 నెలలుగా యోజన చేసి తయారు చేస్తున్నది. ఇక్కడ మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధుల గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ కెమెరాకి సంబంధించిన వేదిక ఉంటుంది. కాబట్టి ఇవన్నీ
యోజనాబద్ధంగా కావాల్సిన ఏర్పాట్లతో చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి ఆశయంతో ఇక్కడి నుంచి మనం వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి అందరూ పదే పదే ఈ విఐపి పాసులు అనే దాని మీద అనవసరమైన దృష్టి పెట్టకుండా అందరము విఐపీలమే. కాబట్టి కొన్ని కారణాల వల్ల పెద్దలకి ఇచ్చే ఆ ఏర్పాటుని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ విఐపి ఉంటే ఇక్కడే మనం ఉన్నాము కాబట్టి ముందుగా వచ్చిన వాళ్ళము దగ్గరగా ఉండగలుగుతాం. కాబట్టి వేగంగా చేరుకోవడము, 10 గంటల లోపల వేదిక దగ్గరికి వచ్చి వేదిక ప్రాంగణంలో మనకు ఉన్నటువంటి గ్యాలరీలో మనం కూర్చోవడము చేస్తే అందరం కూడా హాయిగా ఈ కార్యక్రమాన్ని మనం తిలకించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సహకరిద్దాం. ఈ కార్యక్రమం హైందవ శంకరరావు కార్యక్రమం విజయవంతం చేద్దాం. చలో విజయవాడ.